ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైంది. ధన్కడ్ వారసుడెవరు? దక్షిణాదికి అవకాశం దక్కబోతోందా లేకపోతే రాజ్నాథ్ లాంటి వెటరన్ వరిస్తుందా? రేసులో ఉన్నదెవరు? అసలు ఉపరాష్ట్రపతి ఎన్నిక ఎలా జరగనుంది? వాచ్ దిస్ రిపోర్ట్. భారత ఉపరాష్ట్రపతి ఎన్నికకు ప్రక్రియ ప్రారంభమైందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం ఉపరాష్ట్రపతి ఎన్నికలను భారత ఎన్నికల సంఘం నిర్వహించనుంది. ఉపరాష్ట్రపతి ధన్కడ్ రాజీనామా తర్వాత ఎన్నిక తప్పడం లేదు. ఈసారి ఉపరాష్ట్రపతి పదవి దక్షిణాదికే దక్కే సూచనలున్నాయి. బీజేపీపై ఇప్పటికే ఉత్తరాది పార్టీ అన్న ముద్ర ఉంది. కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది. కేరళకు చెందిన శశి థరూర్ హస్తానికి టాటా చెప్పి బీజేపీతో జతకట్టారన్న ప్రచారం జరుగుతోంది. ఇటీవలి ఆపరేషన్ సింధూర్ పై ప్రచారం కోసం అమెరికా, లాటిన్ అమెరికాలో ప్రభుత్వం తరపున వెళ్లి వచ్చారు. కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడుతూ కాంగ్రెస్ విమర్శలకు గురవుతున్నారు. ప్రధాని మోదీ మనసులో స్థానం సంపాదించారు శశి థరూర్. తమిళనాడుకు చెందిన కీలక నేత, ప్రస్తుత మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ కు కూడా అవకాశం దక్కవచ్చు. జార్ఖండ్ గవర్నర్ గాను, తెలంగాణ ఇన్ఛార్జ్ గవర్నర్ గాను సేవలందించారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షునిగా కోయంబత్తూర్ నుంచి 2 సార్లు లోక్సభ సభ్యునిగాను పనిచేశారు సిపి రాధాకృష్ణన్. 16 ఏళ్ల వయసు నుంచి ఆర్ఎస్ఎస్ సభ్యునిగా ఉన్నారు. ఉపరాష్ట్రపతి రేసులో ముందంజలో ఉన్నారు రాజ్నాథ్ సింగ్. రక్షణ మంత్రిగా ఉన్న రాజ్నాథ్ వాజ్పేయి మంత్రివర్గంలోనూ పనిచేశారు. పెద్ద మనిషి తరహాలో ముందుకెళ్తున్నారు. మంత్రి పదవి నుంచి వైతొలిగి ఉపరాష్ట్రపతి పదవిని స్వీకరించే ఛాన్స్ ఉంది. మరో 3-4 నెలల్లో బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ రాష్ట్రానికి కొన్నేళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న నితీష్ కుమార్ ఇకనైనా ఆ కుర్చీని వీడి కొత్త తరానికి అవకాశం ఇవ్వాలని ఎన్డీఏ కూటమిలో పలువురు భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో జేడీయూ కూడా ఎన్డీఏ కూటమితో కలిసి బరిలోకి దిగనుంది. దీంతో నితీష్ ను తప్పించి మరో నాయకుడికి రాష్ట్ర పగ్గాలు అప్పగించాలనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే జగదీప్ ధన్కడ్ స్థానంలో బీహార్ ముఖ్యమంత్రికి ఉపరాష్ట్రపతి పదవి కల్పించే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ అదే జరిగితే బీహార్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీజేపీ నేత ఉండబోతున్నారు. జేడీయూకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. నితీష్ కుమార్ కుమారుడు నిశాంత్ డిప్యూటీ సీఎం అయ్యే అవకాశాలున్నాయి. జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా పదవీకాలం ఈ ఏడాది ఆగస్టు 6వ తేదీతో ముగియనుంది. బీజేపీ సీనియర్ నేత అయిన సిన్హా గతంలో ఆ పార్టీ జాతీయ కౌన్సిల్లో సభ్యుడిగా వ్యవహరించారు. మోదీ తొలి కేబినెట్లో కేంద్ర సహాయ మంత్రిగాను సేవలందించారు. ఆర్టికల్ 370 రద్దయిన ఏడాది తర్వాత జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్గా బాధ్యతలు చేపట్టిన సిన్హా ఈ కేంద్రపాలిత ప్రాంతం పాలనలో తనదైన ముద్ర వేశారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా గత 3 ఏళ్లుగా హస్తినా రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ హయాంలో ఉన్న సమయంలో నియామకాల నుంచి వివాదాల వరకు నాటి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తో విభేదించి తరచూ వార్తల్లో నిలిచారు. ఇటీవలి జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఓటమికి ఎల్టీతో వివాదం కూడా ఓ కారణమైంది. దీంతో ఆయన కేంద్ర నాయకత్వం దృష్టిలో పడ్డారు. ఈ క్రమంలోనే ఉపరాష్ట్రపతి పదవికి సక్సేనా వైపు మొగ్గు చూపే అవకాశాలు లేకపోలేదు. ఖాళీ అయిన ఉపరాష్ట్రపతి పదవిని వీలైనంత త్వరలో భర్తీ చేస్తారు. ఎంత కాల పరిమితిలో భర్తీ చేయాలన్నది రాజ్యాంగంలో లేదు. వీలైనంత తొందరగా భర్తీ చేయాలని మాత్రమే ఉంది. 2 నెలల కన్నా ఎక్కువ రోజులు ఖాళీగా ఉంచరు. సాధారణ పరిస్థితుల్లో అయితే పదవీ విరమణ చేస్తున్న ఉపరాష్ట్రపతి పదవీకాలం ముగియడానికి 60 రోజుల లోపు తదుపరి ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగుతుంది. పార్లమెంటు ఉభయ సభల్లోని సభ్యులు ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటారు. ఉపరాష్ట్రపతి ఎన్నికకు పార్లమెంటులో ఎన్డీఏకు స్పష్టమైన మెజార్టీ ఉంది. లోక్సభ, రాజ్యసభ సభ్యులతో పాటు రాజ్యసభలో నామినేటెడ్ సభ్యులకు ఓటు హక్కు ఉంటుంది. రహస్య బ్యాలెట్ ద్వారా ఎన్నిక జరుగుతుంది. లోక్సభలో ప్రస్తుతం 542 మంది సభ్యులున్నారు. పశ్చిమ బెంగాల్లోని బసీర్హాట్ సీటు ఖాళీగా ఉంది. రాజ్యసభలో 240 మంది ఉన్నారు. 5 సీట్లు ఖాళీగా ఉన్నాయి. 4 నామినేటెడ్ సభ్యులతో కలిపి ఉభయ సభల మొత్తం సభ్యుల సంఖ్య ప్రస్తుతం 786గా ఉంది. ఇందులో మెజార్టీకి 394 మంది మద్దతు అవసరం. లోక్సభలో ఎన్డీఏకు 293 మంది సభ్యుల బలముంది. రాజ్యసభలో 129 మంది మద్దతుంది. మొత్తంగా 422 మంది సభ్యులు ఎన్డీఏకు అనుకూలంగా ఉన్నారు. ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన వారు 5 ఏళ్ల పాటు పదవిలో ఉంటారు. ఎన్డీఏ ప్రభుత్వము యూపీఏ పక్షాలను సంప్రదించినప్పుడు అప్పుడు పార్టీ నిర్ణయం తీసుకుంటది.
పార్టీ నిర్ణయాలను ఎన్డీఏ కూటమి నిర్ణయాన్ని ప్రకటించడానికి నేను ఇక్కడ లేను. తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణకు ప్రాతినిధ్యం ఉండాలి. ఢిల్లీలో ఎదిగిన మా ప్రాంత నాయకత్వాన్ని కేంద్ర ప్రభుత్వము ఎన్డీఏ పూర్తిగా తలలు కోసేసి నాయకత్వమే లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఒక కుట్ర. ఆ కుట్ర తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి దత్తాత్రేయ గారు లాంటి వాళ్లకు వైస్ ప్రెసిడెంట్ ఇస్తే సౌమ్యుడు అందరు ఆమోదయోగ్యం ఉంది. మొన్నటికి మొన్న ఉన్న గవర్నర్ పదవి కూడా దత్తాత్రేయ గారిని తొలగించిండ్రు. హర్యానాకు ఉన్న దత్తాత్రేయ గారి గవర్నర్ పదవి కూడా తొలగించింది. కాబట్టి వారికి ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వడం ద్వారా తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని మోడీ గారు గౌరవించాలని నేను డిమాండ్ చేస్తున్నా. ప్రోటోకాల్ ప్రకారం ఉపరాష్ట్రపతి దేశంలో 2వ అత్యున్నత రాజ్యాంగ పదవి. ఉపరాష్ట్రపతి పార్లమెంటులోని ఏ సభలోనూ సభ్యునిగా ఉండకూడదు. ఒకవేళ ఏదైనా చట్టసభలో సభ్యునిగా ఉంటే రాజీనామా చేయాల్సి ఉంటుంది.